ప్రియమైన క్రైస్తవులారా, ఇప్పుడు ఈ వీడియోలో ప్రమాదకరమైన క్రైస్తవులు ఎవరు? ప్రమాదం అని ఎందుకు అంటున్నానంటే నేను మూడు మాటలు చెప్తాను, దయచేసి వినండి. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అని మత్తయి సువార్త 25 అధ్యాయంలో యేసుప్రభు చెప్తూ ఒక ఉపమానం చెప్తారు. బుద్ధిగల క్రైస్తవులైతే ఆ పెండ్లి కుమారుని ఎదుర్కొన్నారు. బుద్ధి లేని వాళ్ళను ఆయిల్ లేదు, నూనె లేదు, దివిటీలు ఆరిపోతున్నాయని చెప్పి వాళ్ళు విడవబడ్డారు. అంటే ప్రమాదం. అంటే వాళ్ళు కన్యకలే 10 మంది కన్యకలే. కానీ వారిలో 5గురేమో బుద్ధి కలిగిన వారుగా ఉన్నారు, 5గురేమో బుద్ధి లేని వారు. బుద్ధి లేని వారని ఎందుకన్నారు? వారు ఆ దీపాన్ని వెలుగుతుందా లేదా, ఆ దీపం వెలగటానికి కావలసిన ఆత్మ ఆ యొక్క నూనె ఉందా లేదా అనేది వాళ్ళు గమనించుకోవట్లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. యేసుప్రభు వారు కూడా ఏమన్నారు? మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఆ లోకానికి వెలుగైనటువంటి మీరు మంచం కిందో కంచం కిందో అనగా దాచబడినటువంటి వారిగా మీరు ఉండకూడదు. మీ వెలుగు కొండ మీద ఉన్న పట్టణం ఎలా అందరికీ కనపరచబడుతుందో అలాగే మీ వెలుగు అందరికీ కనపడాలి. అనగా మీ ప్రార్థన, మీ భక్తి, మీ పాటలు, మీ ధ్యానం, మీ సాక్ష్యం ప్రతి ఒక్కరికి తెలియపరచబడాలి. అదే బుద్ధిగల కన్యకల యొక్క లక్షణం. బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారు? సోమరితనంతోనూ, నిర్లక్ష్యంతోనూ, అలక్ష్యంతోనూ, మత్తుతోనూ, బద్ధకంగాను ఉండి భక్తి జీవితంలో చురుకుతనం లేకుండా, చలాకీ లేకుండా, ఆసక్తి లేకుండా, అసలు వాళ్ళ ఆత్మీయ జీవితం వెలుగుతుందా, ఆరిపోతుందా? ప్రార్థనలో ప్రకాశిస్తున్నారా? సువార్త కొరకు ప్రకాశిస్తున్నారా? సంఘ సహవాసంలోను లోకమందు జ్యోతులవలే సువార్త వాక్యం పట్టుకుని ప్రకాశిస్తున్నామా? మనం చూసిన వాళ్ళందరూ వీళ్ళు క్రైస్తవులు, వాక్యాన్ని అనుసరిస్తారు, ప్రార్థనకు వెళతారు, ఉపవాసాలు ఉంటారు. యేసు ప్రభువు తప్ప వీరు ఎవరిని కూడా అంతకంటే యేసు ప్రభు కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించరు. భక్తి ప్రియులు వీళ్ళు, దేవుని కొరకు జీవించే దేవుని బిడ్డలు వీళ్ళు, దైవ ప్రియులు అని గుర్తిస్తున్నారా? అలా గుర్తిస్తే నువ్వు బుద్ధిగల కన్యక. లేదనుకో నువ్వు ప్రమాదంలో ఉంటావు. ఎలాగా అంటే పెండ్లి కుమారుడు వస్తున్నాడని తెలిసి వీరు దివిటీలు పట్టుకుని ఆ పెండ్లి కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభుని రెండవ రాకడలో జరిగే సిచ్యువేషను, ఆ స్థితి గురించి యేసుప్రభు చెబుతున్నారు. యేసుప్రభు వారు మొదటి రాకడ వచ్చాడు, రెండవ రాకడ మళ్ళా త్వరగా రాబోతున్నాడు. ఆయన నమ్మిన వాళ్ళందరినీ నమ్మి ఆయన కొరకు ఆ కన్యకల వలె ఎలా జీవిస్తారో. కన్యకలంటే ఆయన యేసయ్యను తప్ప మరి ఎవరిని కూడా ఎక్కువగా మరి ప్రేమించకుండా, యేసు ప్రభు తప్ప ఎవరిని పూజించకుండా, యేసు కొరకే బ్రతుకైనా సావైనా అన్నట్టు జీవిస్తూ ఉంటారో, యేసు క్రీస్తు ప్రభు కొరకే ఆశతో, తృష్ణతో, వాంఛతో ఎవరైతే ఆ ప్రభు రాకడ మీద ధ్యాసతో జీవిస్తూ ఉంటారో అలాంటి వారి కొరకు యేసే త్వరగా రాబోతున్నాడు. బైబిల్ చెప్పినట్టుగా లేఖనాల ప్రకారంగా ఎవరు నడుస్తూ ఆత్మలో మండుచూ ప్రకాశిస్తూ ఉంటారో, వాక్యం అనే మంట నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అంటే ధ్యానం ద్వారా వెలుగుతాం. వెలుగు మన హృదయం ప్రకాశిస్తుంది. వాక్యం అనే వెలుగు, వాక్యం ద్వారా మనం వెలుగుతాం. ఎందుకంటే నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవలకు వెలుగై ఉన్నది. వాక్యం ఎవరు? అలాగే పరిశుద్ధాత్మ మంట, ఆత్మలో ఆనందం. ఈ దేవుని వెలుగు, దైవికమైన వెలుగులో ఆ వెలుగును మనము ఇంకా వెలిగించాలి, ప్రకాశింపజేసుకోవాలి. కానీ బుద్ధి లేని కన్యకలు వాళ్ళల్లో ఉన్న ఆ భక్తి వెలుగు, ఆ ప్రార్థనా వెలుగు, ఆ ఆత్మీయ జీవితం అనే వెలుగు ఆరిపోవటం గమనించుకోక ప్రమాదంలో పడ్డారు. అంటే విడవబడ్డారు, త్రోసివేయబడ్డారు, ఎత్తబడలేదు. పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు రెండవ రాకడలో జరగబోయే స్థితి గురించి ఇలా బైబిల్లో ముందుగానే రాయబడింది. కనుక ఈ అపాయములో పడొద్దని అపాయకరమైన క్రైస్తవులు అనేటువంటి సబ్జెక్టు మీద నేను షార్ట్ మెసేజ్ మీకు ఇస్తున్నా. బుద్ధి కలిగిన కన్యకలుగా
బుద్ధి కలిగిన వాడు ఎవరయ్యా అంటే బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు. అంటే బండ మీద ఇల్లు కట్టే ఎంత బలం ఉంటుందో వాక్యంలో జీవించే క్రైస్తవుడు కూడా అంత స్ట్రాంగ్గా ఉంటాడు. బుద్ధి కలిగినటువంటి కన్యకలుగా ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతులుగా, బుద్ధిమంతుడైనటువంటి పనివాళ్ళుగా, బుద్ధిమంతులైన క్రైస్తవులుగా, బుద్ధిమంతులైనటువంటి దేవుని బిడ్డలుగా, దేవుని మెప్పు పొందేవారుగా ప్రతి ఒక్కరూ జీవించాలి. రెండవదిగా ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు ఏం చేశాడు, నాకేం చేశాడు, నేను నమ్ముకుని చాలా కాలమైంది, యేసుప్రభు నమ్ముకున్నాను, దేవుని కొరకు మరి చర్చికి వెళ్తున్నాను, బాప్తిసం పొందాను, దశంభాగాలు ఇస్తున్నాను, ప్రథమఫలాలు ఇస్తున్నాను, కృతజ్ఞత కానుక మొక్కుబడి కానుకలు ఇస్తున్నాను, దేవుడికి నేను ఎంతో చేస్తున్నాను అని వాళ్ళు ఈ దేవునికి ఏం చేశారో చెప్పుకుంటారు. అసలు దేవుడు వారి ఎడల ఎన్నెన్ని మేలు చేశాడో, అసలు మనం బ్రతుకుతున్నామంటే ఆయన మూలంగానే కదా, ఆరోగ్యంగా ఉన్నామంటే ఆయన మూలంగానే కదా, ఆహారం తింటున్నాం, వస్త్రాలు ధరిస్తున్నామంటే ఆయన. ఇందుకు నుంచి కృతజ్ఞత చెల్లించలేరు. వాళ్ళు చేసిందే చెప్పుకుంటారు, వాళ్ళు చేసిన దాని గురించి ఆలోచించుకుంటారు. కానీ దేవుడు తన ఎడల మన ఎడల ఎలాంటి ఉపకారం చేశాడో, మేలు చేశాడో, ఎలాంటి అద్భుతాలు చేశాడో, స్వస్థతలు చేశాడో, ఎలాంటి క్షమాపణ, రక్షణ, ఆనందం మనకిచ్చాడో దాన్ని ఊహించుకుని, దాన్ని తలుచుకుని దేవుని కృతజ్ఞతలు చెప్పలేరు. అలాంటి వాళ్ళు కూడా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంటారు. ఇక ఆత్మ లేని వారిగా ఉంటారు. ఆత్మ చూడండి, లోకములు ఎన్నో ఆత్మలు, బ్రహ్మపరిచాత్మ, దెయ్యాలాత్మ, దురాత్మ. ఈ దురాత్మ సైతానుడు అనేక విధములైన ఆత్మలు మనుషుల్లోకి దూరి రకరకాలైన ఆత్మలు, రకరకాల బ్రహ్మపరిచే ఆత్మ కనుక అనేక విధమైనటువంటి గాఢ నిద్రాత్మ, మత్తులో కలిగించేసి భ్రమలో పెట్టేసి ఎంతోమందిని పాడు చేస్తున్నాడు దురాత్ముడు. అందుకని దేవుని ఆత్మ కలిగిన వారుగా మనం ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే శక్తి కలిగి ఉంటావు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే ప్రార్థన మానవు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే మందిరానికి వెళ్ళకుండా ఆగలేవు, బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, సువార్త ప్రకటించకుండా, దేవుని కొరకు జీవించకుండా ఉండలేవు. ఎందుకనగా ఆత్మ ఊరుకోదు, బలవంతం చేస్తుంది, మనల్ని ప్రేరేపిస్తుంది. దేవుని ఆత్మ దేవుని కొరకు జీవించేలాగా చేస్తుంది. కనుక పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడా అని రుజువు ఏంటంటే దేవుని కొరకు జీవిస్తావు, దేవునిలో ఆనందిస్తావు, యేసు కొరకే సాగుతావు, యేసు కొరకే జీవిస్తావు, యేసుని ప్రకటిస్తావు. దేవుని ఆత్మ పొందినవారు. ఈ వచనాలు ఎక్కడున్నాయో అంటారా? యోధా రాసిన పత్రిక 1:17 వచనం చదవండి. అలాగే 2 తిమోతి పత్రిక 3:2 చదవండి. ఇంకా మత్తయి సువార్త 25:3, 8, 11 వచనాలు కూడా చదవండి. ఈ 3 లక్షణాలు ఎవరిలైనా ఉన్నాయా ప్రమాదం ఉంటారు. ప్రమాదకర క్రైస్తవులు ఉండకుండా క్షేమకరమైన స్థితిలోకి రావాలని మిమ్మల్ని ఈ వీడియో ముఖం ద్వారా నేను వేడుకుంటూ అందరికి మనవి చేస్తూ, బుద్ధి లేని వారిగా ఉండొద్దు, కృతజ్ఞత లేని వారిగా ఉండొద్దు, తర్వాత దేవుని ఆత్మ లేని వారిగా మీరు ఉండొద్దు. దేవుని ఆత్మ కలిగి, కృతజ్ఞత కలిగి, దైవికమైన బుద్ధి, బైబిల్ లేఖనాల్లో నుండి వస్తున్న దేవుడిచ్చే బుద్ధిని, ఆ జ్ఞానాన్ని, ఆ వివేచన, ఆ తెలివి పొంది రాకడ కొరక యేసు ప్రభు రెండవ రాకడ త్వరగా వస్తుంది కనుక ఆ రాకడ కొరకు అందరూ సిద్ధపడాలా, మెలకు ఉండాలా. అలాంటి దైవికమైన ఆత్మీయ జీవితంలో మీరందరూ బలపడండి. ఈ 3 లక్షణాలు ఉన్నాయా తొలగించేయండి, లేదంటే ప్రమాదాలు ఉంటారు. అందుకని ప్రమాద క్రైస్తవులన్నీ నేను టైటిల్ పెట్టాను ఈ యొక్క వీడియోకి. ప్రమాదకరమైన క్రైస్తవులు ఎవరయ్యా? దేవుని ఆత్మ లేనివారు, కృతజ్ఞత లేనివారు, బుద్ధి లేనివాళ్ళు. అంటే దేవుని వాక్యానుసారం నడవలేని వాళ్ళందరూ బుద్ధి లేని వాళ్ళే. కనుక అలాంటి స్థితి ఎవరికన్నా ఉందా సరి చేసుకోండి. దేవుడు మీ అందరినీ కనికరించునుగాక, ఆయన కృపతో నింపునుగాక, బలపరచును. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.